నేను సినిమాలలో చూసి చాలా ఎకరాలలో ఉంటుంది అది ఇది అనుకునే 1000 స్తంభాలు ఎంచేదానికి ఎంతసేపు పడుతుంది ఎంతసేపు అనుకునే. వర్షం మూవీలో ఒక సాంగ్ ఉందిగా, ఈ వర్షం సాక్షిగా తెలుపని నువ్వు నాకే సొంతం. ఊడలు నింటే ఊగింటే బాగుండేది. ఊతారని అతనా కొడుకులు కట్ చేసి పెట్టినారు. మొత్తం వంగిపోయినాయి ఒక పక్కకు. పైంది మొత్తం గోపురం కూల్చేసినట్టున్నారు. టెంపుల్ స్ట్రక్చర్ మాత్రం ఎంత బాగుందంటే అంత బాగుంది. చూడండి మొత్తం తలలన్నీ తీసేసినారు. హలో డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడీ అయిపోయినా, క్యాబ్ ఉంది, క్యాబ్ బుక్ చేసుకున్నాం. ఫ్రెండ్స్ అందరం కలిసి పోతున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత పిలిచి ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అని. 5కి యాక్చువల్లీ స్టార్ట్ అయిపోతుంది క్యాబు. లెట్స్ గో. మనం వేరే చోటుకి వెళ్ళాలి. మన ఎక్విప్మెంట్ తీసుకున్నా ఇంకా రెడీ అయిపోతుంది. ఆల్రెడీ 4:37 అయిపోయింది. పొద్దున్నే చీకటి, ఇంకా తెల్లవారులే అసలు ఊరు మొత్తం చీకటి ఉంది. డార్లింగ్స్, జస్ట్ ఎప్పుడో వరంగల్కి వచ్చేసినాం. ఫస్ట్ భద్రకాళి టెంపుల్ దగ్గరికి అయితే పోతున్నాం. క్యాబ్ డైరెక్ట్ ఈడే దింపినాడు. ఇంకా వేరే అన్న వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అవుతారు. అంతవరకు మనం టిఫిన్ తిందాం. ఆకలి అవుతుంది ఫుల్గా. ఫస్ట్ టిఫిన్ చేసి దాని తర్వాత గుడిలోకి టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం. చుట్టుపక్కల ఏం లేవు, కనిపిస్తుందిగా దూరంగా భద్రకాళి టెంపుల్ అని. దగ్గర పోదాం. లెట్స్ గో. శ్రీ భద్రకాళి దేవస్థానం, వరంగల్. డార్లింగ్స్, ఇప్పుడే భద్రకాళి అమ్మ టెంపుల్ దగ్గర దర్శనం అయిపోయింది. నెక్స్ట్ 1000 పిల్లర్ టెంపుల్ దగ్గరకు వచ్చినాం. మోస్ట్ ఫేమస్ ఇన్ వరంగల్. చాలా సినిమాలు కూడా తీశారు. పిలిచి లోపల ఎలా ఉంటుంది ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎండ చంపుతుంది అమ్మ, చాలా అంటే చాలా ఘోరంగా చంపుతుంది. చెమటలు చూడండి ఎట పడుతున్నాయో, అలాగా మాడిపోతాను. గ్రీనరీ మాత్రం సూపర్ ఉంది అసలుకి. ఫైనల్లీ మనం ద మోస్ట్ ఫేమస్ 1000 స్తంభాల గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. వరంగల్ అనగానే మనకు గుర్తొచ్చే దానిలో ఫస్ట్ది ఈ 1000 స్తంభాల గుడి. చాలా మూవీస్ అయితే ఇక్కడ షూట్ చేశారు. ప్రభాస్ వర్షం మూవీలో కూడా కొన్ని సీన్స్ అయితే ఉన్నాయి. ఎంట్రీలోనే కోనేరు ఉంది. దీన్ని వచ్చేసి దిగుడు బావి కూడా అంటారంట. ఈ కోనేరులో వాటర్ ఎప్పటికీ ఉంటాయి. వన్స్ ఈ ఊరికి సప్లై చేసినా కూడా ఇంకా వాటర్ ఉండేవి అంట. తాబేళ్ళు ఉన్నాయి చూడండి, చిన్న చిన్నవి చాలా ఉన్నాయి. బోల్డ్ కనబడుతున్నాయో లేదా అంటే కద్దు మూమెంట్ వచ్చిందా. లోపలికి వెళ్ళినాయి, సన్నవి ఉన్నాయి, పెద్దవి లోపలికి వెళ్ళిపోయినాయి. టెంపుల్కి అయితే చాలా హిస్టరీనే ఉంది. సోది లేకోకుండా మాట్లాడుకుందాం, అవన్నీ చెప్తా. ఫస్ట్ అయితే టెంపుల్ లోపలికి వెళ్దాం పదండి. టెంపుల్ అరౌండ్ 12th centuryలో కట్టారు. యాక్చువల్లీ టెంపుల్ నేమ్ వచ్చి శ్రీ రుద్రేశ్వర స్వామి టెంపుల్. రుద్రదేవ అనే కింగ్ అయితే దీన్ని కన్స్ట్రక్ట్ చేయించారంట. బట్ మోస్ట్లీ అందరికి 1000 స్తంభాల గుడి అంటేనే గుర్తుపడతారేమో. ఎనీవే మనం లోపలికి వెళ్ళి అయితే చూసేద్దాం పదండి. అటు ఒక టెంపుల్ ఉంది, ఇటు ఒక టెంపుల్ ఉంది, మధ్యలో నంది ఉన్నాడు. చూడండి ఎంత బాగుందో వ్యూ. పిల్లర్ నెంబర్స్ వేసినారు చూడండి, P46, 54, 434 అలా అని. వర్షం మూవీలో ఒక సాంగ్ ఉందిగా, ఈ వర్షం సాక్షిగా తెలుపని నువ్వు నాకే సొంతం. ఆ సాంగ్ ఇక్కడే తీశారు. అందులో ఉన్న నంది విగ్రహం కూడా ఇదే. వర్షం ఒక్క సినిమానే కాదు, ఇంకా చాలా మూవీస్ అయితే ఇక్కడ తీశారు. మీరు ఏదైనా సినిమాలలో చూసింటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నేను సినిమాలలో చూసి చాలా ఎకరాలలో ఉంటుంది అది ఇది అనుకునే 1000 స్తంభాలు ఎంచేదానికి ఎంతసేపు పడుతుంది ఎంతసేపు అనుకునే. కానీ ఇక్కడ చూస్తుంటే అసలుకి అంత అనిపించట్లేదు. చిన్న చిన్న గుళ్ళల్లోనే మొత్తం కంప్లీట్ చేసినారు. ఆర్కిటెక్చర్ మాత్రం బాగుంది. చిన్న చిన్న డీటెయిలింగ్ కూడా నీట్గా చెక్కినారు. సో ఈ టెంపుల్లో మాత్రం శివుడు ఉన్నాడు, మిగతా టెంపుల్లో దేవుడు ఎవరు లేరు. వెళ్ళి ఎండ ఇట్స్ కుమిఫైయింగ్. ఇంక వెళ్ళిపోదాం. డార్లింగ్స్, 1000 పిల్లర్స్ 1000 స్తంభాల గుడి అయితే అయిపోయింది. నెక్స్ట్ రామప్ప టెంపుల్కి వచ్చేసాం. కాకతీయ రుద్రేశ్వర రామప్ప దేవాలయం అంట. లెట్స్ గో. సో ఇది వరంగల్ 1000 పిల్లర్స్ దగ్గర నుంచి 66 కిలోమీటర్స్ ఉంది. కాకతీయ రుద్రేశ్వర రామప్ప దేవాలయం ప్రపంచ వారసత్వ స్మారకము. అమ్మ
రామప్ప టెంపుల్ విజిటింగ్ అవర్స్ 6 AM to 6 PM. ఫోటోషూట్, మ్యారేజ్ షూట్కి ఇవన్నీ సపరేట్ ఉంటాయంట. చాలా పెద్దగా ఉంది, ఎండకు తిరిగితే మొబ్బు వచ్చేది. మ్యాప్స్ ప్రజెంట్ మనం ఎక్కడ ఉన్నామో తెలియదు. నార్దర్న్ గేట్వే, అమోషన్ స్టోర్, స్వయంభూ టెంపుల్ కాంప్లెక్స్, వెంకటేశ్వర టెంపుల్, కీర్తి తోరణ, రామ టెంపుల్, ఏకశిల టెంపుల్, హిల్ రాక్ ఉన్నాయి చాలా. రామప్ప టెంపుల్ ఈస్ నౌ అవైలబుల్ ఇన్ సైన్ లాంగ్వేజ్. వ్యూ ఎలా ఉంది, సూపర్గా ఉంది కదా, నీట్గా కూడా ఉంది, మంచిగా నీట్గా ప్లాన్ చేశాడు. ఊడలు లేవు, ఊడలు నింటే ఊయంటే బాగుండేది. అని ఊతారని అతనా కొడుకులు కట్ చేసి పెట్టినారు, చెట్లు వేసి నీట్గా డిజైన్ చేసి పెట్టినారు. టెంపుల్ నాకు తంజావూరుకి ఎప్పుడు పోలేదు అని ఒక చిన్న లోతు ఉండేది, నాకు ఎందుకో అలాగ అనిపిస్తుంది. బట్ అది పెద్ద బిల్డింగ్ అనుకో, పెద్ద కన్స్ట్రక్షన్ అనుకోండి, కానీ సిమిలర్ వేలో నాకు అనిపిస్తుంది. చెట్లు, చెట్లు చూసిన పెద్ద పెద్ద చెట్లు, రాగి చెట్లు, మర్రి చెట్లు, అదో ఆడ ఇంకొకటి మర్రి చెట్టు పెద్దది. అసలుకి నీడ, ఎండ లేకోకుండా నీడ ఉండేట్టు ఫుల్. ఈవినింగ్ వాకింగ్ కానీ పర్ఫెక్ట్ ఉంటుంది అసలుకి. మేము రాంగ్ టైంలో వచ్చినాం అనుకోండి, సెట్ కింద చల్లగా ఉంది మావా, నిజంగా చెప్తుందా. ఇది ఎందుకో ఎన్నేళ్ళ పాతదైనా కూడా ఇంత నీట్గా ఉంది అనిపిస్తుంది. మొత్తం వంగిపోయినాయి ఒక పక్కకు, చూస్తే అర్థమవుతుంది అనుకుంటా. ఒక స్లైట్గా రైట్కి లెఫ్ట్ అలా బెండ్ అయిపోయినాయి. చూడండి ఒక్కొక్కటి ఎంత పెద్దవి ఉన్నాయో. ఈ ఒక్కొక్కటి అప్పుడు ఏమి లే, సిమెంటా పాడ ఊరికి అట్లా ఏం లేవు. ఒక్కొక్కటి ఫుల్గా లేడెందుకు లోపల పోదాం పదండి, లెట్స్ గో. వ్యూ ఎలా ఉంది అది చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సూపర్ కదా. కరెక్ట్గా మిట్ట మధ్యాహ్నం వచ్చిన టెంపుల్కి. గుడి చుట్టూ కింద అంతా ఇసుక ఉంది, అడుగు వేస్తుంటే కాళ్ళు కాలిపోతున్నాయి. ఇక అలా ఫాస్ట్గా లోపలికి అయితే వచ్చేసాం. టెంపుల్లో చాలా వరకు డిస్ట్రాయ్ చేయడానికి అయితే ట్రై చేశారు, బట్ మొత్తం డిస్ట్రాయ్ చేయలేకపోయినారు. పైన మొత్తం గోపురం కూల్చేసినట్టున్నారు, కింద మాత్రం నీట్గా ఉన్నాయి. అసలు కింద డిస్ట్రాయ్ చేయలేకపోయినారు. చూడండి డిజైన్లు దానివి ఒక్కొక్కటి నీట్గా ఎట్లా పెట్టినా. ఎండకు మండిపోతున్నాయి కాళ్ళు. ఇది ఎంట్రన్స్, లోపల ఎవరున్నారో చూద్దాం పదండి. అక్కడ లోపల అయితే టెంపుల్లో శివుడు అయితే ఉన్నాడు, పూజలు కూడా ఆపేసినారు, అసలు గేట్ కూడా ఓపెన్ చేయట్లేదు. సార్ ఈ నందిని చూడండి, మొత్తం డ్యామేజ్ అయిపోయి అక్కడక్కడ ఒక నీట్ షేప్లో అయితే లేదు. బట్ కనుక ఉన్న మెయిన్ టెంపుల్లో అయితే శివుడికి పూజలు చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేయడానికి యూజ్ చేశారు కదా ఈ స్టోన్స్, ఇవన్నీ మోస్ట్లీ చాలా లైట్ వెయిటెడ్గా ఉంటాయంట. టెంపుల్ స్ట్రక్చర్ మాత్రం ఎంత బాగుందంటే అంత బాగుంది. ఎంత నీట్గా డిజైన్ చేశారంటే చిన్నవి కూడా మరీ డీటెయిలింగ్ కూడా మిషన్లతో చెక్కితే ఎట్లా ఉంటారో ఆ టైంలో మిషన్లు కూడా లేవు, కానీ అంత నీట్గా ఎలా చేశారో అసలుకి ఐడియానే లేదు. చూడండి మొత్తం తలలన్నీ తీసేసినారు. డిజైన్ ఒకప్పుడు ఎంత డీటెయిల్గా చెక్కినారంటే అంత డీటెయిల్గా చెక్కినారు. ఒక్కసారి ఆ పైన చూడండి, ఏమన్నాను అసలుకి మైన్యూల్ డీటెయిల్స్ కూడా ఎంత బాగా చెక్కినారో. చూడండి చిన్న గుళ్ళు, స్వాములు లోపల. ఇప్పుడైతే జస్ట్ విగ్రహాలు మాత్రమే ఉన్నాయి, లోపల అన్నీ ఇరిగిపోయిన విగ్రహాలే ఉన్నాయి. సీలింగ్ డీటెయిలింగ్ అని ఇంకా బ్యాక్ సైడ్ ఇంకా సూపర్ ఉంది అసలుకి. డీటెయిలింగ్ చూసారా, ఒక్కొక్క మొత్తం ఒకటే స్టోన్, అది ఎంత బాగా చెక్కినారు, ఏమి కథ, ఎలా తయారు చేసినారు అనేది చూడండి. మొత్తం ఒకటేలా స్టోన్ లాగా అనిపిస్తుంది. అదంతా అటాచ్ చేసినప్పుడు మనకి ఏమీ లేవు, చూసారా. నైస్ అసలుకి. అది చూడండి, ఈ ఏరియా అంతా ఒకటే, ఈ నుంచి ఇడి వరకు ఒక స్టోన్ లాగా ఈ విగ్రహాలు. ఇప్పుడిప్పుడే రీకన్స్ట్రక్షన్ చేస్తున్నట్టున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉంది కాబట్టి కొద్దిగా ఇంకా నీట్గా పెట్టుకుంటున్నారు, చేస్తున్నారు. ముందు పక్క ఏనుగులకు ఇవన్నీ తలకాయలు అయితే లేవు, మొత్తం డిస్ట్రాయ్ చేసినారు. ప్లేస్ సూపర్గా ఉంది అసలుకి. అక్కడ గుడి ఉంది, అది కూడా బ్రేక్ చేసినారు. చుట్టూ పొలాలు, పచ్చని పొలాలు. ముందు పక్క ఈవినింగ్ వాకింగ్కి వస్తే హైలైట్ అసలుకి. ముందు పక్క ఈ నంది ఫేస్ అయితే నీట్గా ఉంది, బట్ డ్యామేజ్ అయింది లైట్గా చిన్న చోట్ల అయితే. చూడండి మొత్తం డ్యామేజ్ చేయలేకపోయినారు, కానీ చిన్నది మాత్రం డ్యామేజ్ చేసినారు. నంది పైనుంచి గుడి గోపురం, ఇది స్ట్రైట్గా శివుడు ఉన్నాడు, శివునికి ముందు నంది.
జస్ట్ ఈ పై నుంచి అలా శివుని చూడండి, లోపల శివుడు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాడు. అండ్ ఇంకొకటి రామప్ప టెంపుల్లో ఇంట్రెస్టింగ్ ఏంటంటే నంది విగ్రహం, మెయిన్ టెంపుల్ ఎదురుగా ఉండే నంది విగ్రహం ఒక చెవు శివుడి వైపు, దాని తర్వాత ఒక కాలు అలా పైకి ఎప్పుడు పిలిస్తే లేసేదానికి రెడీగా ఉంటారు కదా, సేమ్ ఇంచుమించు అలాంటి షేప్లో అయితే ఉంటుంది. ఒక చెవు ఏమో శివుడి వైపు ఉంటుంది, కాలేమో కొద్దిగా పైకి పెట్టి ఉంటారు. చూడండి ఎలా ఉందో. లింక్స్ అయిపోయింది, ఇక బయటికి వెళ్ళిపోతున్నాం. ఇంకా ఏమన్నా చుట్టుపక్కల ఉంటే రామప్ప లేక్ అందుకుంది అన్నారు, ఒకవేళ కుదిరితే దానికి కూడా వెళ్ళిపోదాం. బట్ ఇటు సైడ్ చూడండి, అసలు ఆ డీటెయిలింగ్ చూడండి, ఎంత ఆల్రెడీ పైలిపోయినట్టుంది, దాన్ని రీకన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నట్టున్నారు, కొద్ది ప్యాచెస్, అంటే పడిపోకోకుండా ఉండే దానికోసం. అయినా అప్పట్లో కట్టడాలు వేరే లెవెల్ అనుకోండి. ఇక మనం వెళ్దాం పదండి, లెట్స్ గో. ఎనీవే డార్లింగ్స్, దట్స్ ఆల్ ఫర్ ద వరంగల్ వీడియో. వరంగల్లో ఫేమస్ అయిన 3 టెంపుల్స్ అయితే నేను మీకు చూపించాను. భద్రకాళి టెంపుల్, తర్వాత 1000 పిల్లర్స్ టెంపుల్, అండ్ ఫైనల్లీ రామప్ప. మీరు నాకు ఈ మూడిట్లో నచ్చింది అంటే రామప్ప టెంపుల్. ఎందుకంటే ఈవినింగ్ టైము బెస్ట్ ప్లేస్, నిజంగా చెప్తున్నా. ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. చాలా అంటే చాలా పెద్ద ఏరియా, చెట్లు ఫుల్ ఉన్నాయి, ఎండకు తప్పించుకునేదానికి హాయిగా ఉంటుంది. ఈవినింగ్ వాక్ లో అయినా మోస్ట్లీ 6 వరకే కాబట్టి ఒక 3కి అలా వచ్చినా కూడా 3 hours ఎంజాయ్ చేయొచ్చు. మీ పిల్లలతో కానీ ఫ్యామిలీ మెంబర్స్ తో వచ్చిన సూపర్ ఉంటుంది. ఒక్కసారి ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి లింక్స్. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ తో కలుద్దాం. ఉంటా బోయ్.